ఆ కమాండర్ని ఇప్పుడు మన భద్రతా బలగాలు కాల్చి చంపారు. జమ్మూ కాశ్మీర్లో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బందీపోరాలో భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఆర్మీ పోలీస్ దళాలు అక్కడ సంయుక్త కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నాయి. ఆ సమయంలో భద్రతా బలగాలకు 2 టెర్రరిస్టులు ఒక చోట నక్కి ఉన్నారు అనే సమాచారం అందింది. అక్కడికి వెళ్లేసరికి లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీతో పాటు మరో ఉగ్రవాది కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరూ భద్రతా బలగాలపైకి ఎదురు కాల్పులు జరపడం ప్రారంభించారు. వెంటనే భద్రతా బలగాలు కూడా వారిపైకి కాల్పులు జరపటం ప్రారంభించారు. ఈ ఉగ్రవాదులు జరుపుతున్న కాల్పుల్లో భద్రతా దళాలకు చెందిన ఒక గార్డ్కి గాయాలైనట్టుగా తెలుస్తోంది. వెంటనే భద్రతా బలగాలు కూడా చుట్టుముట్టి కాల్పులు జరపడంతో అల్తాఫ్ లల్లీతో పాటు మరో ఉగ్రవాది కూడా చచ్చిపోయాడు. ఎన్కౌంటర్లో భారత జవాన్కు గాయాలు కూడా అయ్యాయి. ఇప్పటి వరకు 2 టెర్రరిస్టుల ఇళ్లను కూల్చివేశారు ఆర్మీ అధికారులు. ఇప్పుడు లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని హతం చేశారు. అల్తాఫ్ లల్లీ లష్కరే తోయిబా యాక్టివిటీస్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. భారత్లో విధ్వంసాన్ని సృష్టించడానికి అతను ప్లాన్స్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అల్తాఫ్ లల్లీ ఒక చోట నక్కి ఉన్నాడనే సమాచారంతో భద్రతా బలగాలు పోలీసులు సంయుక్తంగా ఈ కోంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. భారత ఆర్మీ చీఫ్ కొద్దిసేపటి క్రితం కాశ్మీర్లో అడుగుపెట్టారు. భారత ఆర్మీ చీఫ్ కాశ్మీర్లో అడుగుపెట్టిన కొద్దిసేపటికే ఉపేంద్ర ద్వివేది ఆయన కొద్దిసేపటికే ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఈ 4 ఉగ్రవాదుల ఊహా చిత్రాలవి. మొన్న పెహల్గాంలో మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులుగా భావిస్తున్న వారి ఊహా చిత్రాలవి. భారత ఆర్మీగా అక్కడున్న వారిని ఏమార్చి అక్కడికి వచ్చి ఆ తర్వాత వారి వివరాలన్నీ అడిగి వాళ్ళ చేతిలో ఉన్న అధునాతన గన్స్తో కాల్చి చంపేశారు 28 మందిని. వారి ఊహా చిత్రాలని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వీళ్ళ ఆచూకీ తెలియజేసిన వారికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రకటించింది. కాల్పులు జరిపిన తర్వాత వాళ్ళు ఆ దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. వారి కోసం భద్రతా బలగాలు ఇప్పుడు జల్లెడ పడుతున్నాయి. మరోవైపు త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్పై ఏ క్షణమైనా విరుచుకుపడటానికి సిద్ధంగా ఉన్నాయి. మన వాయుసేన కూడా నిన్న సైనిక విన్యాసాలను చేసింది. వాయుసేన కూడా సైనిక యుద్ధ విమానాలతో సైనిక విన్యాసాలు చేశారు. ఇటు నేవీ కూడా అరేబియా సముద్రంలో డ్రిల్ చేస్తూ ఉంది. ఇటు ఆర్మీ అధికారులు కూడా యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉన్నారు సరిహద్దుల్లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి. మరోవైపు మొత్తం కాశ్మీర్ని జల్లెడ పడుతున్నారు. కాశ్మీర్ని జల్లెడ పడుతున్న సమయంలో ఉగ్రవాదులకు చెందిన 2 ఇళ్లను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు మీరు రెండవ బాక్స్లో చూస్తున్నారు. మొదటి బాక్స్లో చూస్తున్నది ఆ ఉగ్రవాదుల ఊహా చిత్రాలవి. వారి కోసం కూంబింగ్ జరుపుతున్న సమయంలో అల్తాఫ్ లల్లీ గురించిన ఆచూకీ తెలిసింది. అల్తాఫ్ లల్లీ లష్కరే తోయిబా టాప్ కమాండర్లో ఒకడు. లష్కరే తోయిబా ఆదేశాల మేరకు ఇక్కడ కాశ్మీర్లో ఉండి ఇక్కడ పనిచేస్తున్నాడు. పలు దాడుల్లో పాల్గొంటూ ఉన్నాడు. పలు దాడులకు ప్లాన్ కూడా చేస్తూ ఉన్నాడు. ఈ ఉగ్రవాదిని ఇప్పుడు మన భద్రతా బలగాలు కొద్దిసేపటి క్రితం మట్టుబెట్టాయి. జమ్మూ కాశ్మీర్లో ఇది భద్రతా బలాలు సాధించిన మన విజయంగా చెప్పుకోవచ్చు. లష్కరే తోయిబా టాప్ కమాండర్ని అంతమొందించడంతో ఒక్కసారిగా మిగిలిన ఉగ్రవాదులు కూడా భయంతో సర్దుకునే అవకాశం కూడా ఉంది. కానీ జమ్మూ కాశ్మీర్లో ఎక్కడ ఏ ప్రాంతాన్ని కూడా వదలడం లేదు. అణువణువును కూడా భద్రతా బలగాలు గాలిస్తూ ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ పోలీసులు ఇద్దరు సంయుక్తంగా చేపడుతున్న ఈ ఆపరేషన్లో లష్కరే తోయిబాకు చెందిన 2 ఉగ్రవాదులను చంపేశారు. దీంతో 2 ఉగ్రవాదులను చంపేశారనే వార్త తెలిసిన వెంటనే సచ్చారు నా కొడుకులని అనుకుంటూ ఉన్నారు. బస్ అటువంటి కామెంట్స్ మనకి వస్తూ ఉన్నాయి. అంటే ఎంతగా రగిలిపోతున్నామో మనం అర్థం చేసుకోవచ్చు. రెండో బాక్స్లో కూడా మీరు చూస్తున్నది మన వాయుసేన సామర్థ్యాన్ని. వాయుసేన ఇప్పటికే విన్యాసాలు ప్రారంభించింది. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి మాక్ డ్రిల్ కూడా చేస్తూ ఉంది. మన దగ్గర అధునాతన యుద్ధ విమానాలు ఉన్నాయి. పాకిస్తాన్ మనతో పూర్తి స్థాయి యుద్ధానికి దిగితే ఎన్నో రోజులు యుద్ధం చేయలేదు. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. పాకిస్తాన్ దగ్గర చైనా లాంటి దేశాలు ఇస్తున్నటువంటి కొన్ని ఆయుధాలు ఉన్నాయి. కానీ
తన రక్షణ వ్యవస్థను మెరుగుపరుచుకోవడంలో మాత్రం పాకిస్తాన్ ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవడంలో ఎటువంటి ప్రయత్నం చేయలేదు. కేవలం భారతదేశంపై విషం కక్కడం మాత్రమే పాకిస్తాన్ పని. అందుకే తన జీడిపిలో ఎక్కువ శాతాన్ని, బడ్జెట్లో ఎక్కువ శాతాన్ని ఉగ్రవాదులను పెంచి పోషించడానికే వెచ్చిస్తూ ఉంది. దీంతో ఇప్పటికే లష్కరే తోయిబా ఉగ్రవాదులు భారతదేశంలో చాలా చోట్ల ఉన్నారు. వారందరినీ ఏరివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పహల్గామ్ దాడి తర్వాత కాశ్మీర్ అంతా జల్లెడ పడుతున్నారు. కాశ్మీర్లో కొంతమంది ఆ ఉగ్రవాదులకు ఆశ్రయాన్ని కల్పిస్తున్నారు. ఈ లష్కరే తోయిబాకు చెందిన అల్తాఫ్ అలీతో పాటు మరో ఉగ్రవాది ఒక చోట నక్కి ఉన్నారు అనే సమాచారంతో మన భద్రతా బలగాలు అక్కడికి వెళ్ళి ఫైర్ ఓపెన్ చేశారు. అటు ఉగ్రవాదులు కూడా ఫైర్ ఓపెన్ చేయడంతో ఒక జవాన్కి గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాదులను చుట్టుముట్టి మన భారత జవాన్లు చంపేశారు వాళ్ళని. ఈ వార్త విన్న తర్వాత మీకేమనిపిస్తోంది? ఇద్దరు ఉగ్రవాదులు, అందులో ఒకడు లష్కరే తోయిబా టాప్ కమాండర్ అని తెలిసిన తర్వాత హతమయ్యాడు, చచ్చాడు అని తెలిసిన తర్వాత మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి, ఒక్కొక్క ఉగ్రవాదిని మన భద్రతా బలగాలు ఏరి పారేస్తాయి. వింటూనే ఉండండి, ఒక్కొక్క ఉగ్రవాది సచ్చాడు అనే వార్తను చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. బహుశా ఉగ్రవాది హతమయ్యాడు అనే వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మనం గుండె నిండా ఊపిరి తీర్చుకోవటానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఉగ్రవాది సచ్చాడు అనే వార్తతో మనం ఒక్కొక్క వార్త వింటూ ఉంటే మనకి ఆనందం కలిగిస్తూ ఉంటుంది. వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. ఆర్టీవీ రోజులు గడిచే కొద్దీ పాకిస్తాన్పై పీచి మనిచే ఒక్కొక్క వార్తను మీకు చాలా ఎనర్జెటిక్గా, సంతోషంగా, మీ అందరికీ సంతోషాన్ని కలిగించే ఆ వార్తను మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ ఉగ్రవాదులు ఇద్దరు సచ్చారు అనే వార్తను కూడా నేను సంతోషంగా మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఈ వార్త వింటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక్కసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ దృశ్యాలు మన ఆర్మీ చీఫ్ కాశ్మీర్కి వెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఉపేంద్ర ద్వివేది కాశ్మీర్కి వెళ్తూ ఉన్నారు. అక్కడ భద్రతా ఏర్పాట్లను, కూంబింగ్ చర్యలను అన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ పహల్గామ్ దాడి తర్వాత పరిణామాలను ఆయన సమీక్షించడానికి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కాశ్మీర్కి వెళ్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆర్మీ చీఫ్ కాశ్మీర్లో అడుగుపెట్టిన వెంటనే ఇద్దరు ఉగ్రవాదులను మన వాళ్ళు చంపేశారు. ఇద్దరు ఉగ్రవాదులను పేల్చి పారేశారు. ఇద్దరు ఉగ్రవాదులు అల్తాఫ్ అలీ, వీడు లష్కరే తోయిబా టాప్ కమాండర్, వీడిని చంపేశారు. వీడితో పాటు మరో ఉగ్రవాదిని కూడా చంపేశారు. ఆ కాల్పులు జరుపుతూ ఉన్నప్పుడు ఉగ్రవాదులు అక్కడ నక్కారు అనే సమాచారం తెలిసిన తర్వాత మన భద్రతా బలగాలు అక్కడికి వెళితే మన భద్రతా బలగాల మీదే ఎదురు కాల్పులు చేయడానికి ప్రయత్నం చేశారు. మన భద్రతా బలగాలు వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని చుట్టుముట్టి కాల్చి చంపేశారు. ఈ వార్త వింటే మీకేమనిపిస్తోంది? ఇప్పటికే పాకిస్తాన్ ఉప ప్రధాని కొన్ని దుర్మార్గమైన ఆలోచన చేశారు. అంటే పాకిస్తాన్ నీచ బుద్ధి ఎలా ఉందో బయట పెట్టే వ్యాఖ్యలవి. పాకిస్తాన్ అంటోంది ఆ ఉగ్రవాదులు స్వతంత్ర సమర యోధులని అంటోంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను పాకిస్తాన్ స్వతంత్ర సమర యోధులతో పోలుస్తూ ఉంది. దీన్ని అందరూ ఖండిస్తూ ఉన్నారు. ఆ దేశానికి చెందిన పౌరులు కూడా ఇప్పుడు ఖండిస్తున్నారు. ఇందుకే మనం ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడాల్సి వస్తోంది అని అంటూ ఉన్నారు. పాకిస్తాన్ ఉప ప్రధాని ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులను స్వాతంత్ర సమరయోధులతో పోల్చటాన్ని ఆ దేశంలో ఉన్న పౌరులు కూడా ఖండిస్తూ ఉన్న సందర్భం చోటు చేసుకుంటూ ఉంది. ఫ్రీడమ్ ఫైటర్స్ అనడాన్ని పాకిస్తాన్ ఏ మైండ్ సెట్తో ఉందో మనం చూడొచ్చు. అంటే ఆ దేశ పౌరులకు ఆ దేశంలో పెంచి పోషించి భారతదేశానికి పంపించి ఇక్కడ దాడులు పాల్పడేలాగా చేస్తున్న వాళ్ళని ఆ దేశ ఉప ప్రధాని ఫ్రీడమ్ ఫైటర్స్తో పోల్చాడు అంటే ఆ దేశ దౌర్భాగ్యపు ఆలోచన ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆ దేశంలో పెంచి పోషించిన ఈ లష్కరే తోయిబా ఉగ్రవాదులను మన దేశానికి పంపించి ఇక్కడ కూడా టీఆర్ఎఫ్ అనే ఒక విభాగాన్ని స్థాపించి ఈ మారణహోమానికి పాల్పడుతుంది. అందుకే ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను మన వాళ్ళు చంపేశారు, కాల్చి పారేశారు. ఇంకా చాలామంది ఉగ్రవాదులను మనం అతి త్వరలోనే చంపేయబోతున్నాం. పాకిస్తాన్లో దాగి ఉన్న
కాశ్మీర్లో నక్కి ఉన్నా ఎక్కడ ఉన్నా బయటకు లాక్కొచ్చి వాళ్లను కాల్చి చంపేశామనే వార్తను మీకు అందించడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆర్టీవీ ఆ వార్తను మీకు అందించడానికి చాలా సంతోషిస్తుంది. ఇప్పుడు ఈ ఉగ్రవాదులను చంపేశామనే వార్త వింటూ ఉంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు. కాశ్మీర్లో జరుగుతున్న ఈ కూంబింగ్ ఆపరేషన్కి సంబంధించి, అలాగే కాశ్మీర్లో మన భద్రతా బలగాలు ఆ ఉగ్రవాదులను చంపేసిన ఘటన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, ఇంకెక్కడైనా ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారం ఉందా? ఈ ఇద్దరు ఉగ్రవాదులను చంపేసిన ఘటనను ఎలా చూడాలి? ఉగ్రవాదులను హతమందించిన ఘటనను ఎలా చూడాలి? రైట్, అంటే ప్రతీకారం మొదలైంది. అంతకంతకు ప్రతీకారం తీర్చుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే 26 మంది అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారు ఈ ఉగ్రముఖలు. వీళ్ళని వేటాడి మరి ప్రస్తుతం భారత ఆర్మీ చంపుతున్న పరిస్థితి కనబడుతుంది. 26 మందిలో ఒక నేపాల్ జాతీయులు ఉన్నారు, 25 మంది భారత జాతీయులు. ఈ పహల్గామ్ ఘటనకు బుద్ధి చెప్పే పరిస్థితి ఆసనమైంది. ఈ క్రమంలోనే ఉగ్రదాడితో ప్రమేయం ఉన్న లష్కర్ ఏ తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ అలీ భద్రతా దళాలు పట్టుబెట్టాయి. బందిపోరాలో జరిగిన ఎన్కౌంటర్ లో అల్తాఫ్ లల్లీని అంతమొందించారు జవాన్లు.